అక్క చెల్లెలకు మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్సుమాన్యం తెలియజేస్తాను. ఎందుకంటే మా సంఘ సభ్యులు కూడా నా తమ్ముడు మన సీను గాని వీరందరు సంఘం సభ్యులు మమ్మల్ని ఎంతో గౌరవించినారు. మరి వారికి కూడా మేము మంచిగా వారు ఏది అడిగినా చేసినాం కాబట్టి ఇక నుంచి దినదినాభివృద్ధి చెందాలని మీకు ఏం కావాలన్నా కూడా మీరు కర్ణాటి మనోహర్ నాకు ఫోన్ చేయండి. ATM అంటే ఎనీ టైం మనోహర్ 24 hours. ఇంకొకటి అమ్మా అప్పుడు నేను తీయలేదబ్బా వైబ్రేషన్ వచ్చింది. ఇంకొకటి ఏమైతుందంటే మన జాతిని మన నేతను మన పద్మశాలీలను ఎవరు పట్టించుకోవట్లేదు. ఖాళీ ఫోటోలలో పోజులు టీవీలలో చెప్పాలి. అరే నాయన రోజు ఒకరు చచ్చిపోతున్నాడు ఊరు పెట్టుకొని చచ్చిపోతే ఏం చేస్తున్నారు మీరు? ఇంకొకటి చెప్తున్నామా వాడు గరీబోడు వాడు అప్పు చేసి సప్పు చేసి బిడ్డ పెళ్లి చేస్తే ఆడు లంగేళ్ళిడు వాడు అల్లుడు లంగేళ్తే వీడు పోయి ఒక కేసు పెట్టాడు. కేసు పోలీస్ స్టేషన్ తిరిగి ఉన్నది కూడా అమ్ముకొని నా సంఘం ఉన్నది నా సంఘం పెద్ద మనుషులు ఉన్నారని మీ సంఘం దానికోసం మీరేం చేస్తున్నారా? లక్షలు తింటున్నారు. అర్థమైందా? కానీ ఈ ఇయ్యాల కొత్తగా చేసినటువంటి ఇయ్యాలనే పురుడు పోసుకున్న ఈ సంఘానికి నేను శిరస్సు వంచి నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా తమ్ములకు మా అక్కలకు మీ అందరికీ కూడా నా తరపున మరియు మా మహేశ్వరం తరపున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ కర్ణాటి మనోహర్ మహేశ్వరం. జై మార్కండేయ. జై మార్కండేయ. జై పద్మశాలి. జై పద్మశాలి. మొగోని గాను కులము పాదాలు తలపైన నేను ఎంత పెద్ద మనిషినైనా ఎన్ని కోట్లున్నా ఏమున్నా నా బిడ్డని సాలలకి ఇవ్వాలి సాలల బిడ్డని నేను చేసుకోవాలి. అందుకే నేను కులానికి తల వంచి నమస్కారం చేస్తాను. కులానికి అర్థమైందా? జై మార్కండేయ. జై మార్కండేయ. పద్మశాలి ఐక్యత. పద్మశాలి ఐక్యత. ఇక నుంచి మనం అందరం కూడా ఒక్క సీటు వరకే 100 మంది వెళ్ళాలి. ఎందుకు వెళ్తారేమమ్మా? గొల్లోళ్ళు కుర్మోళ్ళు యాదవులు అందరూ కూడా సంపన్న వర్గాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక్క మాట చెప్తే 100 మంది వస్తున్నారు. ఇప్పటి నుంచి అమ్మా జరిగింది కానీ ఇలా 16 తారీఖు మంచి దినము ఆదివారము. ఇక నుంచి మనం అందరం కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు.